హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాయుడు. ఇంతవరకు మన యాప్లో సిలబస్ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మొదటి టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అనే టాపిక్ చెప్పుకుందాం. ఆ టాపిక్ ఎందుకు చెప్పుకుంటున్నామంటే అర్థమెటిక్లో హార్ట్ ఆఫ్ ది అర్థమెటిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ ఆర్ పర్సంటేజెస్. ఈ రెండు టాపిక్లో ఏదో ఒక టాపిక్ చెప్పుకునేకే అర్థమెటిక్ మిగతా టాపిక్స్ చెప్పుకోవాలి. వీటి యొక్క ఫండమెంటల్ నాలెడ్జ్ తోటే మిగతా టాపిక్స్ అనుసరించి ఉంటాయి. ఫస్ట్ టాపిక్ నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం. నిష్పత్తి అనుపాతము, వాట్ ఈజ్ రేషియో? నిష్పత్తి అంటే ఏంటి? కంపారిజన్ of two or more like quantities is called ratio with equal units. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాశుల మధ్య పోల్చే విధానాన్ని నిష్పత్తి అంటారు. పోల్చినప్పుడు వాటి ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. Ratio is a comparison of two or more like quantities with equal units. పోల్చే విధానాన్ని నిష్పత్తి అంటారు. పోల్చినప్పుడు వాటి ప్రమాణాలు ఒకే విధంగా ఉండాలి. ఒకేలాంటి ప్రమాణాలు అన్నారు. సార్ ఒకేలాంటి ప్రమాణాలు అంటే ఏంటి? 1, 2, 3 ఇవి నెంబర్స్, సంఖ్యల మధ్య పోలిక అంటాము. A:B:C ఇవి పదాల మధ్య పోలిక అంటాము. వర్డ్స్, స్టూల్ ఇస్ టు చైర్ ఇవి వస్తువుల మధ్య, థింగ్స్ మధ్య కంపారిజన్ చేయడం అంటారు. వర్డ్స్, నెంబర్స్ అండ్ థింగ్స్ ఈజ్ కాల్డ్ క్వాంటిటీస్. సంఖ్యలని, పదాలని, వస్తువులని రాసులు అంటారు. ఆ రాసుల మధ్య పోల్చే విధానాన్ని నిష్పత్తి అంటారు. A ratio is a comparison of two or more like quantities is called ratio. ఇప్పుడు అనుపాతము అంటే ఏంటి? వాట్ ఈజ్ ప్రపోర్షన్? అనుపాతము అంటే చూడండి, ఎనీ two ratios are equal is called proportion. ఏవైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉన్న ఎడల అవి అనుపాతంలో ఉన్నాయి అంటాము. దెన్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ టర్మ్స్, లాస్ట్ టూ టర్మ్స్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రీమ్ టర్మ్స్. అంచుములు, చివర ఉన్న రెండు పదాలను అంచుములు అంటారు. మిడిల్ టూ టర్మ్స్ ఈజ్ కాల్డ్ మీన్ టర్మ్స్. మధ్యలో ఉన్న రెండు పదాలని మధ్యములు అంటారు. ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ టర్మ్స్ A into D, ద ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ B into C is equal to, the product of the extreme terms is equal to product of the mean terms is called also proportion. అంచిమల లబ్ధము మధ్యమల లబ్ధానికి సమానమైన అవి అనుపాతములో ఉన్నాయి అంటాము. Two ratios are equal is called proportion. Then product of the extreme terms are equal to the product of the mean terms. Any two ratios are equal is called proportion. ఏవైనా రెండు నిష్పత్తులు సమానంగా ఉంటే ఇదొక నిష్పత్తి, ఇదొక నిష్పత్తి, అనుపాతములో ఉన్నాయంటాము. అనుపాతములో ఉండేటప్పుడు అంచెమల చివర ఉన్న వాటిని అంచుములు, మధ్యలో ఉన్న వాటిని మధ్యములు. అంచెమల లబ్ధం మధ్యమల లబ్ధానికి సమానం అవ్వాలి. ఇప్పుడు నిష్పత్తి యొక్క హెడ్డింగ్ గురించి మాట్లాడుకున్నాం. దీనిలో టాపిక్ యొక్క ఫండమెంటల్ నాలెడ్జ్ చెప్పుకున్న తర్వాత ప్రాబ్లమేటిక్లో మోడల్స్ వైజ్గా చెప్పుకుందాం. మోడల్స్లో ఒక 300 మోడల్స్ వరకు చెప్పుకుంటాం. 300 ప్రాబ్లమ్స్, 150 మోడల్స్ దగ్గరలో చెప్పుకుంటాం. ఏ ఎగ్జామినేషన్కైనా సరిపడినట్టు. ఫస్ట్ హెడ్డింగ్లో నిష్పత్తి గురించి మాట్లాడుకుందాం. సార్ నిష్పత్తి, రేషియో, ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ఏ రేషియో ఈజ్ ఏ కంపారిజన్ ఆఫ్ two or more like quantities with equal units అని చెప్పుకున్నాం. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాశుల మధ్య పోల్చే విధానాన్ని నిష్పత్తి అంటారు అన్నాను.
పోల్చినప్పుడు వాటి ప్రమాణాలు యూనిట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి అని చెప్పుకున్నాం. నెక్స్ట్, ఇఫ్ ఏ కామా బి ఈజ్ ఏ టూ వర్డ్స్ ఆర్ టూ నెంబర్స్ ఆర్ టూ థింగ్స్, ఏ కామా బి అనేవి రెండు రాసులు అయితే అవి రెండు సంఖ్యలు అయినా, రెండు పదాలు అయినా, రెండు వస్తువులైనా నిష్పత్తిలో ఉండేటప్పుడు ఏ ఈజ్ టు బి అని రాస్తాము. ఏ కామా బి ఈజ్ ఏ టూ అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ ది రేషియో ఈజ్ ఏ ఈజ్ టు బి. ఏ కామా బి అనేవి రెండు రాసులు అయితే నిష్పత్తిలో ఉండేటప్పుడు ఏ ఈజ్ టు బి అని రాస్తాము. దీనిలో మొదటి పదము ఏని పూర్వ పదము అని, ఫస్ట్ టర్మ్ ఏ ఇస్ కాల్డ్ యాంటిసిడెంట్, రెండో పదము బిని పరపదమని, సెకండ్ టర్మ్ బి ఇస్ కాల్డ్ కాన్సిక్వెంట్. ఈ గుర్తుని వెరీ వెరీ ఇంపార్టెంట్, 2007 సబ్ ఇన్స్పెక్టర్లో వచ్చింది. ఈ గుర్తుని ఈజ్ టు అని చదువుతాము, ఈజ్ టు అని చదువుతాము. 2007 ఎస్ఐకి వచ్చిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ఏ ఈజ్ టు బి అనే ఒక రేషియో అని ఏ బై బి అనే భిన్నంగా రాయొచ్చు. రేషియో ఈజ్ ఈక్వల్ టు వన్ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్. ఏ ఈజ్ టు బి అనే ఒక నిష్పత్తిని ఏ బై బి అనే భిన్నంగా కూడా రాయొచ్చు. ఇఫ్ ఏ కామా బి అండ్ సి ఈజ్ ఏ త్రీ అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ ది రేషియో ఈజ్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి. ఏ కామా బి మరియు సి అనేవి మూడు రాసులు అయితే నిష్పత్తిలో ఉంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అని రాస్తాము. ఈ నిష్పత్తి అంతటిని ఒకే సంఖ్యచే గుణించినా, ఒకే సంఖ్యచే భాగించినా ఆ నిష్పత్తిలో ఎటువంటి మార్పు ఉండదు. A ratio is a multiple by the same number or divisible by the same number, no change of the ratio. A ratio is a multiple by the same number or divisible by the same number, no change of the ratio. Next, inverse ratio విలోమ నిష్పత్తి. Inverse ratio విలోమ నిష్పత్తి. మనం 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏకి విలోమం అంటే ఏ ఇన్వర్స్ అని నేర్చుకున్నాం. ఏ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే 1/a అని అర్థము. ఏకి విలోమం అంటే ఏ ఇన్వర్స్ అని నేర్చుకున్నాం. ఏకి విలోమం అంటే 1/a అని అర్థము. ఇన్వర్స్ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్, ఏ ఈజ్ టు బి యొక్క విలోమ నిష్పత్తి 1/a ఈజ్ టు 1/b ఆర్ b is to a. a is to b ఇన్వర్స్ రేషియో కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ద ఇన్వర్స్ రేషియో ఆఫ్ a is to b is 1/a is to 1/b or b is to a. ఇన్వర్స్ రేషియో a is to b కి 1/a is to 1/b or b is to a అని రాసుకున్నాం. ఇన్వర్స్ రేషియో ఆఫ్ a is to b is to c is, ఇన్వర్స్ రేషియో ఆఫ్ a is to b is to c is 1/a is to 1/b is to 1/c or a కి ఇన్వర్స్, a కి విలోమంగా bc ఉన్నాడు b ఇంటూ c, b కి విలోమంగా ac ఉన్నాడు a ఇంటూ c, c కి విలోమంగా ab ఉన్నాడు a ఇంటూ b, a కి విలోమంగా bcలు ఉన్నారు b ఇంటూ c, b కి విలోమంగా ఏసీలు ఉన్నారు ఏ ఇంటూ సి, సికి విలోమంగా ఏబీలు ఉన్నారు ఏ ఇంటూ బి. ఇది ఇన్వర్స్ రేషియో. ఎన్ని టర్మినాలజీ ఇచ్చినా పర్వాలేదు, ఒకవేళ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి ఇచ్చినా పర్వాలేదు. ఏకి ఇన్వర్స్లో బిసిడి ఫస్ట్ది, బికి ఇన్వర్స్లో ఏసిడి సెకండ్ది, థర్డ్ది ఏకి ఇన్వర్స్లో ఏబిసి ఏబిడి, ఫోర్త్ది డికి ఇన్వర్స్లో ఏబిసి. ఎన్ని టర్మినాలజీస్ ఇచ్చినా ఇన్వర్స్ రేషియో అయితే అదే విధంగా చేయాలి. నెక్స్ట్, కాంపౌండ్ రేషియో బహుళ నిష్పత్తి. ఈ రేషియోలోనే పార్ట్ ఇది కూడా. కాంపౌండ్ రేషియో
కాంపౌండ్ రేషియో. బహుళ నిష్పత్తి, ఎక్కువ నిష్పత్తులు ఇచ్చినప్పుడు దానిని ఒకే ఒక నిష్పత్తిగా సూచించడాన్ని బహుళ నిష్పత్తి అంటారు. ఎక్కువ నిష్పత్తులు ఇచ్చినప్పుడు ఒకే ఒక నిష్పత్తిగా చూపించడాన్ని బహుళ నిష్పత్తి అంటారు. ఎగ్జాంపుల్ A:B, C:D, E:F యొక్క బహుళ నిష్పత్తి కావాలంటే, కాంపౌండ్ రేషియో కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒకే ఒక నిష్పత్తిగా చూపించాలి, సింగిల్ రేషియోగా మాత్రమే చూపించాలన్నాడు. సింగిల్ రేషియోగా చూపించడమే కాంపౌండ్ రేషియో అన్నాడు. ఇక్కడ 3 నిష్పత్తులు ఇచ్చాడు, అది ఒకే ఒక నిష్పత్తిగా చూపించాలి అన్నాడు. ఒకే ఒక నిష్పత్తిగా చూపించాలంటే, సింగిల్ రేషియోలో చూపించాలంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్స్. మొదటి పదాలని పూర్వ పదాలు అంటారు. ద ప్రొడక్ట్ ఆఫ్ ది యాంటిసిడెంట్స్ A:C:E ఈజ్ 2. ద ప్రొడక్ట్ ఆఫ్ ది కాన్సిక్వెన్స్ B:D:F ఈజ్ కాల్డ్ కాంపౌండ్ రేషియో. The product of the antecedents is to product of the consequence is called compound ratio. పూర్వ పదాల లబ్ధాన్ని పరపదాల లబ్ధముతో పోల్చడమే బహుళ నిష్పత్తి అంటారు. నెక్స్ట్, A:B యొక్క వర్గాల నిష్పత్తి కావాలి అంటే, డూప్లికేట్ రేషియో కానీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే A²:B². అదే A:B యొక్క వర్గ మూలాల నిష్పత్తి కావాలి అంటే, సబ్ డూప్లికేట్ రేషియో కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే √A:√B. అదే A:B యొక్క గణాల నిష్పత్తి కావాలి అంటే, ట్రిప్లికేట్ రేషియో కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే A3:B3. అదే A:B యొక్క ఘన మూలాల నిష్పత్తి కావాలి అంటే, �³ సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఇది ట్రిప్లికేట్ రేషియో, ఇది సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఫస్ట్ది వర్గాల నిష్పత్తి నేనా, సెకండ్ది వర్గ మూలాల నిష్పత్తి, మూడోది గణాల నిష్పత్తి, నాలుగోది ఘన మూలాల నిష్పత్తి. రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో, ట్రిప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. నెక్స్ట్ గోల్డెన్ రేషియో. 2 మీడియంస్కి ఒకటే. 1.618ని గోల్డెన్ రేషియోగా పిలుస్తారు. ఏదైనా ఒక వస్తువు యొక్క కానీ మనిషి యొక్క కానీ అందాన్ని వర్ణించేదే గోల్డెన్ రేషియో. అంటే ఈ నిష్పత్తిలో ఈ భాగంలో ఉండాలంటే మన పాదము నుండి తల వరకు ఉన్న భాగాలను చూస్తే ఈ నిష్పత్తిలో ఉంటే దాన్ని గోల్డెన్ రేషియో అంటారు. సార్, ఇది రేషియో యొక్క ఫండమెంటల్ నాలెడ్జ్. ఇప్పుడు అనుపాతం గురించి ఫండమెంటల్ నాలెడ్జ్ చెప్పుకుందాం. ప్రపోర్షన్, రేషియో ఫండమెంటల్ నాలెడ్జ్ క్లియర్గా మనం చెప్పుకున్నాం. చెప్తే అంది అలాగా మీరు నోట్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. క్వశ్చన్ ఎక్కడ మిస్ అవ్వదు. ఫండమెంటల్ అయిపోగానే ప్రాబ్లమేటిక్ వెళ్తాం. ప్రాబ్లమేటిక్లో లెవెల్ 1, లెవెల్ 2 చెప్పుకుందాం. నెక్స్ట్, అనుపాతము. ఏవైనా 2 నిష్పత్తులు సమానంగా ఉన్నట్టయితే అనుపాతంలో ఉన్నాయి అంటారు అన్నాను. ఎనీ 2 ratios are equal is called proportion. ఏ 2 నిష్పత్తులు సమానంగా ఉన్నా అవి అనుపాతంలో ఉన్నాయి అంటాము. అనుపాతంలో ఉండేటప్పుడు చివర ఉన్న పదాలని అంచుమలు అంటారు అని చెప్పాను ఆల్రెడీ. ఎక్స్ట్రీమ్ టర్మ్స్ అంటారు అన్నాను. మధ్యలో ఉన్న పదాలని మధ్యములు అంటారు అన్నాను. మీన్ టర్మ్స్ అంటారు అన్నాను. మధ్యములు అంటారు అన్నాను. అంచెమల లబ్ధము, ద ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ టు ద అంచెమల లబ్ధము మధ్యమల లబ్ధంకి ద ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్ టర్మ్స్ ఆర్ ఈక్వల్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంచెమల లబ్ధం మధ్యమల లబ్ధానికి సమానమైతే అనుపాతంలో ఉన్నాయంటారు.
The product of the extreme terms are equal to the product of the mean terms is called proportion. The product of the extreme terms, last two terms is called extreme terms and middle two terms is called mean terms. The product of the extreme terms are equal to the product of the mean terms. అంచుమల లబ్ధం మధ్యమల లబ్ధమునకు సమానమైతే అనుపాతములో ఉన్నాయి అంటాము. ఈ అనుపాతాన్ని మూడు రకాలుగా విభజించడమైనది. ఒకటోది అనులోమానుపాతము, డైరెక్ట్లీ ప్రపోర్షన్. రెండోది విలోమ అనుపాతము, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. మూడోది మిశ్రమ అనుపాతము, మిక్స్డ్ ప్రపోర్షన్. ఒకటోది డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనులోమానుపాతము, రెండోది విలోమానుపాతం ఇన్వర్స్లీ ప్రపోర్షన్, థర్డ్ వన్ మిక్స్డ్ ప్రపోర్షన్ మిశ్రమ అనుపాతము. ఫస్ట్ అబ్జర్వేషన్ ఇంక్రీజ్ అయినప్పుడు సెకండ్ అబ్జర్వేషన్ ఇంక్రీజ్ అయితే, లేదా ఫస్ట్ అబ్జర్వేషన్ డిక్రీజ్ అయినప్పుడు సెకండ్ అబ్జర్వేషన్ డిక్రీజ్ అయితే ఇస్ కాల్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. మొదటి రాశి పెరిగినప్పుడు రెండో రాశి పెరిగినా, మొదటి రాశి తగ్గినప్పుడు రెండో రాశి తగ్గినా అనులోమానుపాతంలో ఉన్నాయంటాము. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్, టూ అబ్జర్వేషన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్, ఇస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఇచ్చిన రాశులు ధర్మాలు ఒకే విధంగా ఉన్నట్టయితే అనులోమానుపాతం అంటారు. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. ఇచ్చిన రాశులు ధర్మాలు ఒకే విధంగా ఉన్నట్టయితే అనులోమానుపాతం. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ అన్ఈక్వల్, గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ అన్ఈక్వల్. ఫస్ట్ అబ్జర్వేషన్ ఇంక్రీజ్ అయింది, సెకండ్ అబ్జర్వేషన్ ఏమైంది, డిక్రీజ్ అయింది. లేదా ఫస్ట్ అబ్జర్వేషన్ డిక్రీజ్ అయింది, సెకండ్ అబ్జర్వేషన్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ అన్ఈక్వల్ ఈజ్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. ఇచ్చిన రాశులు ధర్మాలు వేరువేరుగా ఉన్నట్టయితే విలోమానుపాతం. ఇచ్చిన రాశులు ధర్మాలు ఒకే విధంగా ఉన్నట్టయితే అనులోమానుపాతము, వేరువేరుగా ఉన్నట్టయితే విలోమానుపాతము. నెక్స్ట్ మిశ్రమ అనుపాతం, మిక్స్డ్ ప్రపోర్షన్. ఇచ్చిన రాశులు డైరెక్ట్లీ ప్రపోర్షన్ని, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ని, అనులోమానుపాతాన్ని, విలోమ అనుపాతాన్ని రెండిటిని కలిసి ఉంటే మిశ్రమ అనుపాతం అంటారు. ఇఫ్ గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ మిక్స్డ్ విత్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ ప్రపోర్షన్. ఇచ్చిన రాశులు ధర్మాలు అనులోమానుపాతాన్ని, విలోమానుపాతాన్ని రెండిటిని కలిసి ఉంటే దాన్ని మిశ్రమ అనుపాతం అంటారు. ఒకేలాంటి ధర్మాలుంటే అనులోమానుపాతము, వేరు వేరు ధర్మాలుంటే విలోమానుపాతము, రెండూ కలిసి ఉంటే మిశ్రమ అనుపాతము. ఎగ్జాంపుల్, రెండు అబ్జర్వేషన్స్ ఇంక్రీజ్ అయ్యింది అనులోమానుపాతము, మూడోది డిక్రీజ్ అయింది, ఈ రెండు విలోమానుపాతము, ఈ రెండు అనులోమానుపాతము, ఈ రెండు విలోమానుపాతము, ఈ మూడు కలిపితే మిశ్రమానుపాతము. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ ఈక్వల్ ఇస్ కాల్డ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ అన్ఈక్వల్ ఇస్ కాల్డ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్. గివెన్ అబ్జర్వేషన్ ప్రాపర్టీస్ ఆర్ మిక్స్డ్ విత్ డైరెక్ట్లీ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఇస్ కాల్డ్ మిక్స్డ్ ప్రపోర్షన్. ఈ అనులోమానుపాతాన్ని మరలా మూడు రకాలుగా విభజించాడు. ఇది మధ్యమ అనుపాతము, మీన్ ప్రపోర్షన్, తృతీయ అనుపాతము, థర్డ్ ప్రపోర్షన్, చతుర్థ అనుపాతము, ఫోర్త్ ప్రపోర్షన్. మధ్యమ అనుపాతము మీన్ ప్రపోర్షన్, తృతీయ అనుపాతం థర్డ్ ప్రపోర్షన్, చతుర్థ అనుపాతం ఫోర్త్ ప్రపోర్షన్. ఏకామబి అనేవి 2 నెంబర్స్ ఇస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కానిస్టేబుల్స్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, ఎస్ఎస్సిలో కానీ, ఎస్ఐలో కానీ అడుగుతున్న వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. 2 నెంబర్స్ ఇస్తాడు, మధ్యమ అనుపాతం మీన్ ప్రపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీన్ ప్రపోర్షన్ x ఈక్వల్ టు b²/a. మీన్ ప్రపోర్షన్ అన్నాడు. x ఈజ్ ఈక్వల్ టు √a ఇంటూ b. థర్డ్ ప్రపోర్షన్ x ఈక్వల్ టు b²/a. ఫోర్త్ ప్రపోర్షన్ x ఈజ్ ఈక్వల్ టు bc/a. ఏబి అనే 2 నెంబర్స్ ఇస్తాడు. ఆ నెంబర్స్ ఇచ్చి మీన్ ప్రపోర్షన్ మధ్యమ అనుపాతం కావాలంటే సూత్రం x ఈజ్ ఈక్వల్ టు √a ఇంటూ b. థర్డ్ ప్రపోర్షన్ 2 నెంబర్స్ ఇస్తాడు. థర్డ్ ప్రపోర్షన్ x కావాలంటే b²/a. 2 నెంబర్స్ ఇస్తాడు. ఫోర్త్ ప్రపోర్షన్ 3 నెంబర్స్ ఇస్తాడు. ఫోర్త్ ప్రపోర్షన్ కావాలంటే చతుర్థ అనుపాతం కావాలంటే bc/a. ఇది ఫండమెంటల్ నాలెడ్జ్ అండి.
ఇప్పుడు మనం ప్రాబ్లమెటిక్కి వెళ్తాం. ప్రాబ్లమెటిక్ క్లియర్గా మనం 200 నుంచి 300 ప్రాబ్లం చెప్పుకుంటాం, 150 మోడల్ చెప్పుకుందాం. ఓకేనండి, ఫండమెంటల్ నాలెడ్జ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లమెటిక్కి వస్తున్నాం. ప్రాబ్లమెటిక్లో క్లియర్గా ప్రాబ్లమ్స్ అన్ని మోడల్స్ లెక్క చెప్పుకుందాం. ప్రతి టాపిక్కి 200 నుంచి 300 ప్రాబ్లమ్స్ మధ్యలో చెప్పుకుందాం, దాటే చెప్దాం. ఈ చెప్పుకున్న ప్రాబ్లమ్స్ బ్యాంకింగ్ పిఓస్ క్లాక్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఏ ఎగ్జామినేషన్కైనా ఉపయోగపడేటట్టు, ఆ ఎగ్జామినేషన్లో క్లియర్గా మార్క్స్ వచ్చేటట్టు చెప్పుకుందాం. ఇప్పుడు మొదట మనం మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చెప్పుకుందాం. ప్రాబ్లం 1 మీరు చూసినట్టయితే ద కంటెంట్స్ ఆఫ్ 2 వెసల్స్ కంటైనింగ్ వాటర్ అండ్ మిల్క్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3. వాటర్ మిల్క్ యొక్క రేషియో 2:3 ఇచ్చాడు ఫస్ట్ వెసల్లో. సెకండ్ వెసల్లో అండ్ 4:5. సెకండ్ వెసల్లో వాటర్ మిల్క్ యొక్క రేషియో 4:5 అని ఇచ్చాడు. వీటిని ఏ రేషియోలో మిక్స్ చేయమన్నాడు అంటే ద రిజల్టింగ్ మిక్సర్ విల్ హ్యావ్ వాటర్ అండ్ మిల్క్ ఇన్ ది రేషియో సార్ ఆర్ మిక్స్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ 1:2. ఏ రేషియోలో మిక్స్ చేయమన్నాడు? 1:2 రేషియోలో మిక్స్ చేయమన్నాడు. ద రిజల్టింగ్ మిక్సర్ విల్ హ్యావ్ వాటర్ అండ్ మిల్క్ ఆర్ ఇన్ ది రేషియో అన్నాడు. ఇప్పుడు తెలుగులో క్వశ్చన్ చూద్దాం. రెండు పాత్రలో పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి 2:3 మరియు 4:5. అయితే ఆ పాత్రలో ఉన్న మిశ్రమాలని 1:2 నిష్పత్తులు. అంటే ఈ పాత్రలో ఉన్న మిశ్రమాలు ఒక భాగం తీసుకోమన్నాడు, ఈ పాత్రలో ఉన్న మిశ్రమాన్ని 2 భాగాలు తీసుకొని కలిపితే వచ్చే సరికొత్త మిశ్రమం ఎంత అని క్వశ్చన్ అడిగాడు. క్వశ్చన్లో సొల్యూషన్ ప్రకారం ఇది ఒక పాత్ర. ఈ 2 పాత్రలో పాలు నీరు ఉన్న మిశ్రమం ఉంది. ఈ నీరు పాలు ఉన్న మిశ్రమాన్ని ఏ రేషియోలో ఉన్నాయంటే మొదటి పాత్రలో నీరు 2 భాగాలు అంటే పాలు 3 భాగాలు, నీరు 3 భాగాలు అంటే పాలు 4 భాగాలు, నీరు 4 భాగాలు అంటే పాలు 5 భాగాలు. ఇందులో ఉన్న మిశ్రమం ఒక భాగమే తీసుకోమన్నాడు, ఇందులో ఉన్న మిశ్రమాన్ని 2 భాగాలు తీయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఇందులో 1 గ్లాస్ ఆఫ్ మిక్సర్ వేస్తే ఈ మిశ్రమంలో ఉన్న దాన్ని 2 గ్లాసెస్ చేయమన్నాడు. అంటే 1:2 రేషియోలో మిక్స్ చేయమన్నాడు. అప్పుడు వచ్చి సరికొత్త ఈ రేషియోలో మిక్స్ చేసినప్పుడు అప్పుడు మిల్క్ వాటర్ యొక్క రేషియో ఏ విధంగా మారుతుంది అని క్వశ్చన్ అడిగాడు. ఓకేనండి, ఫస్ట్ ప్రొసీజర్ చెప్పుకుందాం. ఏ టాపిక్ అయినా ప్రొసీజర్ చెప్పుకునేకే షార్ట్కట్ అని చెప్పాను. ఫస్ట్ ప్రొసీజర్ చెప్పుకుందాం. ప్రొసీజర్ అయిపోయిన వెంటనే మనం షార్ట్కట్ చెప్పుకుందాం. ప్రొసీజర్లో మొదట చూసినట్టయితే ఫస్ట్ వెస్సల్లో వాటర్ అనేది నీరు అనేది 2/5 ఉంది అంటాము. ఫస్ట్ వెస్సల్లో మిల్క్ పాలు అనేవి 3/5 ఉన్నాయని చెప్తాం. ఎలా 2/5 చెప్పామండి? నీరు 2 పార్ట్స్, 2 కలిపితే ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్, 2/5. వాటర్ మిల్క్ ఎన్ని పార్ట్స్ అండి? 3, 2 కలిపితే ఎన్ని పార్ట్స్ అండి? 5 పార్ట్స్, 2/5, 3/5. రెండో వెస్సల్ మిల్క్ 4, 2 కలిపితే 9, 4/9. అదే వాటర్ నీరు. మిల్క్ పాలు 5/9. దీనిలో ఎన్ని పార్ట్స్ తీసుకోమన్నాడు? 1 పార్ట్. అంటే దీని అంతటిని 1తో గుణించండి. దీన్ని ఎన్ని పార్ట్స్ తీసుకోమన్నాడు? 2 పార్ట్స్. దీని అంతటిని 2తో గుణించండి. ఎందుకంటే ఇది ఒక పార్ట్ మాత్రమే తీసుకోమన్నాడు. 1 × 2, 2/5 వాటర్ ఫస్ట్ వెస్సల్లో, 3/5, 2 4s 8, 8/9, 2 5s 10, 10/9. వాటర్ ఇది వాటర్. 2 నీళ్ళని ఒక దగ్గర పెట్టేద్దాం. ఈ పాత్రలో నీరు, ఈ పాత్రలో ఇప్పుడు కలిపేసాకే కదండి. ఇది 1:2 రేషియోలో కదా తీసుకున్నాం. ఇది 2/5 ప్లస్ 8/9 ఈజ్ టు 3/5 ప్లస్ 10/9. చూడండి, 9×18 అండి, 5×8 40 అండి, బై 9×5 అండి, ఈజ్ టు 9×3 అండి, ప్లస్ 5×10 50 అండి, 9×5 45.
రేషియోలు ఉన్నాయి కాబట్టి 2 కట్ అయిపోయి 18, 40 కలిపితే 58. 18, 40 కలిపితే ఎంత వచ్చిందండి? 58. 58 ఈజ్ టు 27, 50 కలిపితే ఎంత అయింది? 77. ఇదండి దీని ఆన్సర్. ప్రొసీజర్ అండి. సబ్జెక్ట్ రావాలి మనకు ఖచ్చితంగా, అందుకే ప్రొసీజర్లో చేసుకోవాలి. ప్రొసీజర్లో మరొకసారి చూద్దాం. వాటర్ 2 పార్ట్స్ ఉంది, 2/5 2 కలిపితే. మిల్క్ 3 పార్ట్స్ ఉంది, 3/5. మిల్క్ వాటర్ 4 పార్ట్స్ ఉంది, 4/9. మిల్క్ 5 పార్ట్స్ ఉంది, 5/9. ఇది 1 ఇంటూ టోటల్, ఇది 2 ఇంటూ టోటల్. ఎందుకు 1:2 రేషియోలో తీసుకోమన్నాడు కావున. 1 2 2/5, 1 3 3/5, 2 4 8/9, 2 5 10/9. ఇది వాటరు, ఇది కూడా వాటర్ రెండింటిని కలిపేసాము. ఇదిగోండి 2/5 8/9. ఇది మిల్క్ రెండింటిని యాడ్ చేస్తాము. క్రాస్ మల్టిఫికేషన్ 9 18 5 40 940. ఆన్సర్ 58:77 వచ్చిందండి. ఇది ప్రొసీజర్ అండి. షార్ట్కట్ ఇప్పుడు చాలా చాలా ఈజీ అండి. షార్ట్కట్ సింపుల్గా మనం 1/1 స్టెప్లో చెప్పేసుకుందామండి. ఒకే ఒక స్టెప్లో షార్ట్కట్ ఈజీగా చెప్పుకుందాం. ప్రొసీజర్ ఒకసారి చూసినట్టయితే షార్ట్కట్ చూడండి ఒక్కసారి. ఈ ప్రాబ్లం షార్ట్కట్ క్లియర్గా గమనించినట్టయితే 2:3 ఒక రేషియో ఇచ్చాడు, 4:5 ఒక రేషియో ఇచ్చాడు. 2 3 కలిపితే ఎంత అండి? 5. 4 5 కలిపితే 9. ఇప్పుడు క్రాస్గా 2 తీసుకోండి. ఇది 9 అవుతుంది, ఇది 5 అవుతుంది. ఏ రేషియోలో తీసుకోమనండి? 1:2. 9 1 9, 2 5 10. ఈ స్టెప్ అర్థమైతే ప్రాబ్లం క్లియర్, కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి, 2 3 కలిపితే 5, 4 5 కలిపితే 9. 5 క్రాస్గా తీసుకోమన్నాను, ఎందుకంటే అక్కడ మల్టిపుల్ చేసేటప్పుడు క్రాస్ మల్టిపుల్స్ చేస్తాం కాబట్టి క్రాస్గా తీసుకోమన్నాను. రేషియో 1:2 ఇచ్చాడు కాను 1 2తో గుణించాము. రేషియో ఇదండి. 9 1 9, 5 2 10. చూడండి సింపుల్. ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చాడండి? 9 10 వచ్చింది. ఫస్ట్ రేషియో 9, ఇది సెకండ్ రేషియో 10 ఏంటి ఇది. 9 2 18, 14 40. 2 కలిపితే 58. రెండోది 9 3 27, 15 50. 2 కలిపితే 77. ఇందాక ఇదే ఆన్సర్ వచ్చింది, మనం చూసుకోండి. మొదట సేమ్ మరొకసారి 2 3 5, 4 5 9 క్రాస్గా తీసుకున్నాం. 9 5, 9 1 9, 5 2 10. 9 చేత ఈ రేషియో అంతటిని, ఈ వచ్చిన 10 చేత ఈ రేషియో అంతటిని గుణించాం. 9 2 18, 14 40, 9 3 27, 15 50. 2 కలిపితే ఏమైందండి? 58:77. ఫస్ట్ క్వశ్చన్. ఈ మోడల్లో ఒకటో క్వశ్చన్, మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ నేర్చుకున్నాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 2కి వెళ్దాం. మోడల్ నెంబర్ 1లో రెండో క్వశ్చన్ చెప్పేసుకున్న తర్వాత మోడల్ నెంబర్ 2కి వెళ్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ అండి. ఇదే మోడల్లో ద కంటెంట్స్ ఆఫ్ 2 vessels కంటైనింగ్ వాటర్ అండ్ మిల్క్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:4 and 5:4. 3:4 and 5:4 are mixed in the ratio of 1:4. Mixed in the ratio of 1:4. 1:4 రేషియోలో మిక్స్ చేయమన్నాడు. ఇది క్వశ్చన్లో ఇచ్చిన రేషియో. తెలుగులో 2 పాత్రల్లో నీరు మరియు పాలు యొక్క నిష్పత్తి 3:4 మరియు 5:4. అయితే ఆ మిశ్రమంలో ఉన్న మిశ్రమాన్ని 1:4 నిష్పత్తిలో కలిపితే వచ్చే సరికొత్త నిష్పత్తి ఎంత అని అడిగాడు. సేమ్ షార్ట్కట్, ముందు ప్రాబ్లం లాగే యాజ్ ఇట్ ఈజ్ షార్ట్కట్. 3 4 కలిపితే 7, 5 4 కలిపితే 9. క్రాస్గా తీసుకోండి అన్నాను. 9 1 7 1. రేషియోని మల్టిపుల్ చేయమన్నాను. 9 1 9, 7 × 4. 9 1 9, 7 4 28. ఓకేనండి. రేషియోని మల్టిపుల్ చేస్తాము. 9 1 1:4 రేషియో ఇచ్చాడు కాను. ఈ రేషియో అంతటిని 9తో గుణించమన్నాను. ఈ రేషియో అంతటిని 28 చేత గుణించమన్నాను. ఈ రేషియో అంతటిని 9 చేత ఇవి వచ్చిన 28 వచ్చారు దీన్ని. 9 3 27, 28 5 140. నెక్స్ట్ 9 4 36, 28 4 112.
28 నాలుగుల 112 కలిపితే 167 కలిపితే 148. చూడండి రేషియో 167:148. అంతేనండి. మోడల్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్. మరొకసారి రేషియో, ఫస్ట్ రేషియో ఏమి ఇచ్చాడండి 3:4. సెకండ్ రేషియో ఏమి ఇచ్చాడండి 5:4. ఏ రేషియోలో అండి కలపమన్నాడు 1:4. ఫస్ట్ వెసల్తో 1 పార్ట్ తీసుకోమంటే సెకండ్ వెసల్ 4 పార్ట్స్ తీసుకోమన్నాడు. 3:4 347, 5:4 549. అటింగా తీసుకున్నామండి. 9 1 9, 7 4 28. 28తో ఈ రేషియో అంతటిని, 9తో ఈ రేషియో, 9 3 27, 28 5 140, 9 4 36, 28 4 112 కలిపితే 167:148. మోడల్ నెంబర్ 2కి వెళ్దామండి. ఇప్పుడు మోడల్ నెంబర్ 1లో ఫస్ట్ క్వశ్చన్ అయింది, 2 క్వశ్చన్స్ అయిపోయాయి. మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 vessels containing equal quantity of mixers of milk and water in the ratio of 8:9. ఇక్కడ 2 ఈక్వల్ క్వాంటిటీస్ అటండి. అట్లో మిల్క్ వాటర్ యొక్క రేషియో ఏముంది అంటే 8:9 ఒకటి, నెక్స్ట్ ఏముందని అన్నాడండి 12:5. చూడండి క్లియర్గా మీకు క్వశ్చన్ కనిపిస్తుంది కదా, 12:5 అని ఒకటి చెప్పాడు మిల్క్ అండ్ వాటర్. నెక్స్ట్ both the mixers are now mixed thoroughly. Find the ratio mix and milk and water are in the ratio mixers obtained. 2 సమాన పరిమాణం కలిగిన పాత్రలో పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి 8:9 మరియు 12:5. ఆ 2 పాత్రలో ఉన్న మిశ్రమాన్ని కలిపి సరికొత్త పాత్రలో వేసిన ఎడల వాడి యొక్క నిష్పత్తి ఏ విధంగా మారుతుంది అని అడిగాడు. మోడల్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్ అండి ఇది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ప్రీవియస్ క్వశ్చన్ అండి. యాజ్ ఇట్ ఈస్గా నెంబర్ మారకుండా చెప్పాను. సబ్ ఇన్స్పెక్టర్ ప్రీవియస్ క్వశ్చన్ ఇది. 2 వెసల్స్, ఈ 2 వెసల్స్ మిల్క్ అండ్ వాటర్ యొక్క రేషియో 8:9 ఒకటి, 12:5. ఈ 2 వెసల్స్లోని కలిపేసి ఒక సరికొత్త వెసల్లో వేయమన్నాడు. ఈ 2 ఉన్న మిశ్రమాన్ని కలిపి సరికొత్త వెసల్లో వేసిన మిల్క్ వాటర్ యొక్క రేషియో ఎంత అని అడిగాడు. మిల్క్ వాటర్ యొక్క రేషియో ఫస్ట్ వెసల్లో 8:9. రెండింటిని కలిపేసి వచ్చే సరికొత్త వెసల్లో వేస్తే వచ్చే సరికొత్త నిష్పత్తి ఎంత అని అడిగితే కలపమన్నాడు కదా అని 8 + 12 మిల్క్ వాటర్ 9 5 ఇలా కలిపితే తప్పండి. అదే ఒకవేళ అంచిమ లబ్ధం మధ్యమ లబ్ధం గుణించేసిన తప్పేనండి, లేదా మొదటి 2 గుణించి తర్వాత 2 గుణించిన తప్పేనండి. దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఫస్ట్ వెస్సల్లో, ఇది ఫస్ట్ వెస్సల్లో మిల్క్ అనేది 8/17 పార్ట్ ఉంది అని చెప్తాము. 8 + 9 17, 8/17. సెకండ్ వెస్సల్లో, ఫస్ట్ వెస్సల్లో వాటర్ అనేది 9/17 ఉందని చెప్తాము. మిల్క్ 12/17 ఉందని చెప్తాము. 12 5 17. వాటరు 5/17 ఉందని చెప్తాము. ఓకేనండి, క్లియరా? ఇది 8/17, ఇది 9/17. 8:9 ఒకటి ఇచ్చాడు, 12:5 ఒకటి ఇచ్చాడు. కావున 8 పార్ట్స్ 8/17, 9 పార్ట్స్ 9/17, 12 పార్ట్స్ 12/17, 5 పార్ట్స్ 5/17. ఈ రెండింటిని ఇప్పుడు ఈ మిల్క్ ఒక దగ్గర పెడితే 8/17 + 12/17. వాటర్ 2 ఒక దగ్గర పెడతాం, 9/17 + 5/17. ఓకేనండి. సి డినామినేటర్స్ ఈక్వల్ కావున 20/17. 9 + 5 14/17. ఆన్సర్ 20:14 అని వచ్చింది. ఏమని వచ్చిందండి? 20:14. 2 10s 2 7s 10:7 అనేది ఆన్సర్ అయ్యింది. ఇది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ మోడల్ నెంబర్ 2లో ఫస్ట్ క్వశ్చన్ 8/17, 9/17, 12/17, 5/17. 8/17 + 12/17, 9/17 + 5/17. ఆన్సర్ 10:7 అని వచ్చింది. ఓకేనండి. దీని షార్ట్కట్ చూడండి. సింపుల్ మెథడ్ ఎప్పుడు కూడా 8 పార్ట్స్ 9 పార్ట్స్, 12 పార్ట్స్ 5 పార్ట్స్,
8 + 9 17, 12 + 9 17. ఎప్పుడు 17s ఈక్వల్ అయితే ఈ రెండు కూడా ఈక్వల్ అయిన ఎడల ఈ రెండు కలిపియండి, ఆన్సర్ 2 10s 2 7s. ఆన్సర్ ఏమైందండి? 10:7 అని వచ్చింది. ఓకేనండి. అన్ఈక్వల్ అయితే సార్ మీరు ఇందాక కలపొద్దన్నారు, ఇప్పుడు ఎలా కలిపేశారంటే ఇది షార్ట్కట్ మెథడ్లో ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మాత్రమే కలపాలి. అన్ఈక్వల్ అయినప్పుడు కలిపితే ఆన్సర్ తప్పైపోతుంది. ఇప్పుడు అన్ఈక్వల్ అయిన ప్రాబ్లం ఒకటి చూద్దాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 1లో సెకండ్ ప్రాబ్లం అన్ఈక్వల్ అవుతూ ఒక ప్రాబ్లం చూద్దాం. మనకేమొచ్చిందండి? 10:7. ఈ ప్రాబ్లం ఈక్వల్ అయ్యింది కాబట్టి 10:7. అన్ఈక్వల్ అయితే ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం మనం అదే చెప్పుకుందాం. అన్ఈక్వల్ అయినప్పుడు ఏ విధంగా చేయాలి? ఓకేనండి. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది కదా. సెకండ్ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. 2 vessels containing equal quantity of mixtures of milk and water are in the ratio of 2:3 and 5:7. Both the mixtures are now mixed thoroughly. Find the ratio of the milk and water in the new mixtures obtained. రెండు సమాన పరిమాణం కలిగిన పాత్రలో పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి 2:3 మరియు 5:7. ఆ రెండు పాత్రలో ఉన్న మిశ్రమాన్ని కలిపి సరికొత్త పాత్రలో వేసిన ఎడల, క్వశ్చన్ అదే కదండి ఇచ్చాడు, వేసిన ఎడల వచ్చే సరికొత్త నిష్పత్తి ఎంత అని అడిగాడు. ఫస్ట్ రేషియో 2:3 ఇచ్చాడు, సెకండ్ రేషియో ఏమి ఇచ్చాడు? 5:7 అని ఇచ్చాడు. ఇందాక రెండు ఈక్వల్ అయితే ఈ రెండు కలిపియండి అన్నాను. ఇప్పుడు ఈక్వల్ అయ్యాయా లేదో చూడండి. 2 + 3 5, 5 + 7 12. ఈక్వల్ అయ్యాయా అండి? లేదు. ఇప్పుడు కలపొచ్చేయాలిగా, కలపకూడదు. అప్పుడు ఏం చేయాలి సార్ అని అడిగితే అడ్డ గుణకారాలు మీకు వచ్చు. 12 రెళ్ళు ఎంత అండి? 24. 5 5లు ఎంత అండి? 25. ఇది ఫస్ట్ రేషియో అండి. మరొక్కసారి చూడండి. ఎక్కడున్న మొదటి దాన్ని గుణించాను, ఎక్కడున్న దానితో ఎక్కడున్న రెండో దాన్ని గుణించాను. 12 రెళ్ళ 24, 5 5లు 25, 12 3ల 36, 5 7లు ఎంత అండి? 35. ఇది 24 + 25 49, 36 + 35 71. ఇదండి దీని ఆన్సర్. ప్రొసీజర్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. యాజ్ ఇట్ ఈజ్గా చేసిన ప్రొసీజర్లో కూడా అదే ఆన్సర్ వస్తుంది. మోడల్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్ అయ్యింది. ఏమీ లేదు, 2 3 కలిపితే 5, 5 7 కలిపితే 12. ఇక్కడున్న దానితో ఇక్కడున్న మొదటిది 12 రెళ్ళు 24, ఇక్కడున్న దానితో ఇక్కడున్న మొదటిది 5 5లు 25. మొదటి ఇట్ల గుణిస్తాం, ఇప్పుడు రెండో ఇట్లి 12 3ల 36, 5 7ల 35 కలిపితే 49:71. ఇప్పుడు మోడల్ నెంబర్ 3కి వెళ్తాం. 2లో అయిపోయింది. మోడల్ నెంబర్ 3. దేర్ ఈజ్ 81 లీటర్స్ ప్యూర్ మిల్క్. సార్ ఒక వెస్సల్లో 81 లీటర్స్ ప్యూర్ మిల్క్ ఉందటండి. ఈ 81 లీటర్స్ ప్యూర్ మిల్కేనటండి. సార్ ఇన్ ఏ కంటైన్స్ 1/3 ఆఫ్ మిల్క్ ఈజ్ రీప్లేస్డ్ బై వాటర్ ఇన్ ద కంటైనర్. Again 1/3 of the mixture is replaced and equal amount of water is added. What is the ratio of the milk and water in the new mixer? Question ఒక్కసారి చూడండి. There is a 81 liters of pure milk in a container. 1/3 of the milk is replaced by a water in the container. Again 1/3 of the mixture is replaced and equal amount of water is added. What is the ratio of the milk and water in the ratio? ఒక పాత్రలో 81 లీటర్ల పాలు కలవు. ఆ పాలు నుండి ఈ పాలు నుండి ఫస్ట్ డే 1/3 ఆఫ్ ది మిక్సర్ తీసేసాడంట, పాలుని తీసాడంట. ఆ ఎంత పాలు అయితే తీసాడో అంతే నీరుని వేసానన్నాడు. రెండో రోజు కూడా 1/3 మిశ్రమాన్ని తీసివేసి దాని స్థానంలో నీరుని వేసాను. అయితే వచ్చే సరికొత్త మిశ్రమంలో పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. వచ్చే సరికొత్త మిశ్రమంలో పాలు నీరు యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. మిల్క్ వాటర్ యొక్క రేషియో, పాలు నీరు యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. క్వశ్చన్ చూడండి. వెస్సల్లో 81 లీటర్స్ ప్యూర్ మిల్క్ ఉంది. ఫస్ట్ డే 1/3 ఆఫ్ ది మిల్క్ ఈజ్ రీప్లేస్డ్. 1/3 పాలను తీసాడు, దాని స్థానంలో నీరు వేశాడు. రెండో రోజు 1/3 మిశ్రమాన్ని తీశాడు. సెకండ్ డే ఎందుకు 1/3 మిక్సర్ ఎందుకు అన్నాడు అంటే రెండో రోజు పాలను తీసి నీరు వేసాడంటే అప్పుడు అందులో పాలు నీరు రెండు కలిసి ఉంటాయి, కావున మిశ్రమము అన్నాడు సెకండ్ డే. ఓకేనండి. అయితే చివరి రోజుకి
పాలు నీరు వాటర్ మిల్క్ అండ్ రేషియో ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు క్వశ్చన్ మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామండి. 81 లీటర్స్ ప్యూర్ మిల్క్ ఉందండి. ఫస్ట్ డే 81 లీటర్స్ ఉంది ప్యూర్ మిల్క్. 81 లీటర్స్ ఉంటే ఈ మిల్క్లో 81 లీటర్స్ మిల్క్లో ఫస్ట్ డే ఏం చేశాడంటే 1/3 ఆఫ్ ది మిల్క్ తీస్తాడు. 81లో 1/3 ఆఫ్ ది మిల్క్ అంటే 27 లీటర్స్ మిల్క్ తీసాడు. ఆ 27 లీటర్స్ మిల్క్ తీసి దాని ప్లేస్లో వాటర్ వేస్తాడు. అంటే 81 లీటర్లో 27 లీటర్లు తీసాడంటే ఇంకా 54 లీటర్స్ మాత్రమే మిల్క్ ఉంటుంది. అప్పుడు వాటర్ ఎంత వేసాడు? 27 లీటర్స్. 81 లీటర్లో 1/3 తీసాడంటే 27 తీసాడండి. 81లో 27 తీస్తే ఎంత అవుతుందమ్మా? 54. అంటే ఇంకా మిగిలిన 54 లీటర్ల పాలు ఉంటుంది. ఆ 27 లీటర్ల పాలు ప్లేస్లో ఏమి ఇస్తాడు? పాలు తీసి నీరేస్తాడు. ఇది ఫస్ట్ డే. సెకండ్ డే వచ్చేటప్పటికి ఏం చేశాడంటే సేమ్ 1/3 ఆఫ్ ది మిక్సర్ తీశాడు. ఈ రెండు కలిపితే మిక్సర్. 54, 27 కలిపితే ఎంత అండి? ఇప్పుడు సెకండ్ డే 54, 27 కలిపితే మళ్ళీ 81. ఈ 81లో కూడా 1/3 తీశాడు. 1/3 అంటే మళ్ళీ ఎంత తీశాడు? 27 లీటర్లే తీశాడు. ఈ 27 లీటర్లు తీసినప్పుడు 27 లీటర్లు ఏం తీశాడు? మిశ్రమం తీశాడు. ఇక్కడైతే ప్యూర్ అంతా మిల్క్ ఉంది కాబట్టి మిల్క్ తీస్తామని సింపుల్గా చేస్తాము. ఇప్పుడు ఇందులో పాలు బయటికి రావాలి, నీరు బయటకు రావాలి, రెండు కలిసి ఉంటాయి కావున మిశ్రమంలో ఈ 81 లీటర్లో. అప్పుడు పాలు ఎన్ని లీటర్ రావాలి, నీరు ఎన్ని లీటర్లు రావాలి అంటే ఈ పాలు నీరు యొక్క రేషియో చూసుకోవాలి. 27 ఒకట్ల 27 రెళ్ళ అంటే పాలు ఒక భాగం వస్తే నీరు ఎన్ని భాగాలు రావాలండి? నీరు ఒక భాగం వస్తే పాలు ఎన్ని భాగాలు రావాలండి? 2 భాగాలు. 2 కలిపితే ఎన్ని భాగాలండి? 3. 3, 9, 27. అంటే ఇవి 2 భాగాలు కావున 18 లీటర్లు బయటకు తీయాలి. ఇది 3 ఒక భాగం కావున 9 లీటర్లు తీయాలి. ఎన్ని లీటర్లో? 54 లీటర్లో 18 లీటర్లు తీసిస్తే ఎన్ని లీటర్లు ఉంటుందండి? 36. ఎన్ని లీటర్లు అండి? 27 లీటర్లు ఎన్ని లీటర్లు తీయాలి? 9 తీసిస్తే ఎంత ఉంటుందండి? 18. దాని ప్లేస్లో మళ్ళీ ఏం వేస్తాను అన్నాడండి? నీరు. 27 లీటర్లు నీరే వేస్తాడు. మొత్తం నీరు ఎంత అయింది? 18 + 27 45. 18 + 27 45. వాటర్ ఎంత ఉంది? 36. 2 కలిపితే ఎంత? 81. సరిపోయింది కదండి. ఇప్పుడు రేషియో అడిగాడు, మిల్క్ వాటర్ రేషియో. ఎంత ఉంది? మిల్క్ 36, వాటర్ ఎంత ఉంది? 45. 9 4ల 9 5ల రేషియో ఎంత వచ్చిందండి? 4:5. ఇది ప్రొసీజర్ అండి. షార్ట్కట్ సింపుల్గా చెప్పుకుందాం చూడండి. సింపుల్ షార్ట్కట్ 1 వర్డ్ స్టెప్. 81 లీటర్స్ ఎంత తీస్తాడు? పాలు 1/3 తీస్తాను అన్నాడు. 3 భాగాలలో ఒక భాగం తీస్తాడు. ఇంకెన్ని భాగాలు ఉన్నాయి? 2/3. రెండో రోజు కూడా 1/3 తీశాడు. అంటే ఇంకా ఉండిపోయింది 2/3. 3 27ల 81. 3 9ల 27. 9 రెళ్ళు ఎంత అండి? 18. 18 రెళ్ళు ఎంత అండి? 36. చివరి రోజుకి పాలు ఎన్ని లీటర్లు ఉన్నాయండి? 36. 81 లీటర్లో పాలు 36 లీటర్లు అయితే 81 నుంచి 36 తీసిస్తే రిమైనింగ్ నీరే కదండి 45. 36 లీటర్లు పాలు వచ్చాయండి. మొత్తం 81 లీటర్లో ఫస్ట్ రోజు 1/3 తీసాడంటే ఇంకా 2/3 పాలు ఉన్నాయి. రెండో రోజు కూడా పాల్లో 1/3 తీసాడంటే 2/3 ఉన్నాయి. 81 × 2/3 × 2/3 అంటే 3. 27ల 81. 3 9ల 9 రెళ్ళు 18. 18 రెళ్ళు 36. ఓకేనండి. 36 పాలు. నీరు అడిగాడు కదండి. 81 లీటర్లో 36 లీటర్ల పాలు ఉన్నాయంటే 81 లీటర్లు మొత్తం మిశ్రమం. 36 లీటర్ల పాలు అంటే మిగతాది నీరే కదా. నీరు 45 లీటర్ల వాటరు. రేషియో 9 4ల 9 5ల. చూడండి సేమ్ ఆన్సర్. 4:5 4:5. 1 వర్డ్ స్టెప్. మనం చూడగానే క్వశ్చన్ ఆన్సర్ చేయాలి. కానీ ప్రొసీజర్ మనకు తెలియాలండి. ఖచ్చితంగా ప్రొసీజర్ తెలియాలి. ప్రొసీజర్ కానీ తెలియకుండా మనం ఓన్లీ షార్ట్కట్ ఒకటే తెలుసుకుంటే మనకి ఖచ్చితంగా మనం రేపు ఏమైనా క్వశ్చన్ మారిస్తే చెయ్యలేము. అందుకే ప్రొసీజర్ చెప్పాక షార్ట్కట్ చెప్తున్నాను. ప్రతి ప్రాబ్లంకి ప్రొసీజర్ షార్ట్కట్ మనం ఖచ్చితంగా చెప్పుకుందాం.
నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ మోడల్లో థర్డ్లో నెక్స్ట్ క్వశ్చన్. There is a 216 liters pure milk in a container. 1/6 of the milk is replaced by water in the container. Again 1/6 of the mixture is replaced and equal amount of water is added. What is the ratio of the milk and water in the new mixer? ఒక పాత్రలో 216 లీటర్ల పాలు కలవు. ఆ పాలు నుండి 1/6 వంతు పాలను తీసివేసి దాని స్థానంలో నీరుని వేసును. రెండో రోజు కూడా 1/6 వంతు పాలను తీసివేసి దాని స్థానంలో నీరుని వేసును. అయితే పాలు మరియు నీరు యొక్క నిష్పత్తి ఎంత? పాలు మిల్క్ వాటర్, నీరు నిష్పత్తి ఎంత? సేమ్ అండి. 216 తీసాడు, ఇంకేముంటుంది 5/6. మళ్ళీ 16 తీసాడు 5/6. 1/6 తీసాడు, మళ్ళీ 1/6. అంటే 5/6 5/6. 6 36ల 216. 6 1 6. 6 5ల 30. 30 5ల 150. 6 5ల 30. 35ల 150. అంటే మిల్క్ 216 లీటర్లో పాలు 150 ఉన్నాయంటే, 216లో పాలు 150 ఉందంటే ఇంకా 66 లీటర్లు ఏమున్నట్టండి? నీరే. పాలు నీరు, మిల్క్ వాటరు. చూడండి 350ల 322ల 350ల 150 322ల 225ల 211ల. ఆన్సర్ ఏమైందండి? 25:11. అంతేనండి, సింపుల్ షార్ట్ కట్. మోడల్ నెంబర్ 2. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ నెంబర్ 3. నెక్స్ట్ మోడల్ నెంబర్ 4.